ప్రకాశం జిల్లా ఒంగోలు అని గుర్తుకు రాగానే ఒంగోలు గిత్త గుర్తుకొస్తుంది. చాలా బలమైన శరీర దారుఢ్యం, గంభీరమైన మూపురం. అదేవిధంగా ఎంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అయినా చాలా వేడిగా ఉన్నా తట్టుకోగలదనమాట. దీనికి స్కిన్ కూడా ఆ కెపాసిటీ ఉంటుంది. మజిలార్ స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. చాలా బలంగా ఉంటుంది ఒంగోలు గిత్త అనమాట. మన అందరికీ తెలుసు ఒంగోలు గిత్త ఈ బ్రీడ్ లాటిన్ అమెరికా కూడా వెళ్ళింది. ముఖ్యంగా బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇది చాలా ఫేమస్ అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రెజిల్కి ఒంగోలు గిత్త బ్రీడ్ని తీసుకెళ్లారని చెప్పి చాలా కథనాలు చెప్తున్నాయి అనమాట. రీసెంట్గా బ్రెజిల్లో ఒక క్యాటిల్ వేలంలో వియతనా 19 అంటే ఒక బ్రెజిల్ జాతి గిత్త, వియతనా 19 అనే బ్రీడ్ ఉన్న గిత్త 41 కోట్ల రూపాయలు పలికిందంట. దానికి సంబంధించి ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు జాతి గిత్త ఏకంగా 41 కోట్ల రూపాయలు పలకడం అనేది ఒంగోలు గిత్త యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తుందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇవి చాలా ఫేమస్. ఏకకాలంలో చలి, వేడి ఈ రెండింటిని తట్టుకునే గుణం ఒంగోలు జాతి గిత్తకు ఉందన్నమాట. ఒంగోలు గిత్త చాలా బలంగా, అధికంగా పాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందన్నమాట. ఈ జాతికి ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉంది. ఒంగోలు గిత్తలు ఎక్కువ కాలం జీవిస్తాయి కూడా. జన్యుపరంగా కూడా ఒంగోలు జాతి గిత్తలు చాలా బలంగా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాటి సంతానం కూడా ఇదే విధంగా బలమైన లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే ఒంగోలు జాతి గిత్త నుంచి ఏ బ్రీడింగ్ వచ్చినా సరే ఆ బ్రీడ్ వెరైటీ చాలా బలంగా, విభిన్నమైన లక్షణాలతో కలిగి ఉంటుంది అనమాట. ఒంగోలు గిత్త ఇప్పుడు మళ్ళా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సహజంగా ప్రకృతి ఇచ్చిన వరం ఒంగోలు జాతి గిత్త అనమాట. ఒంగోలు జాతి గిత్త తెల్లటి చర్మంతో, బలమైన శరీరంతో, కండరాలతో, గంభీరమైన మూపురంతో చూసే వాళ్ళని చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తారనమాట. ఈ మధ్య బ్రెజిల్లో జరిగిన క్యాటిల్ వేలంలో ఒంగోలు గిత్త ఆల్మోస్ట్ టాప్ 41 crores, ఇదే హైయెస్ట్. ఒక క్యాటిల్కి అంటే ఒక గిత్తకి ఇంత ఎక్కువ రేటు పలకడం ఇదే హైయెస్ట్ అనమాట. ఒంగోలు జాతి గిత్త ఇప్పుడు ఏకంగా 41 కోట్ల రూపాయలు పలకడంతో ప్రపంచం మొత్తం దాని వైపు చూస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో ఈ గిత్తలు చాలా ఫేమస్ అనమాట. ప్రాచీన కాలం నుంచే భారతదేశంలో కింగ్స్ కానీ, బ్రిటిషర్స్ కానీ, ఈవెన్ ఫారినర్స్ కూడా ఈ గిత్తల గొప్పతనం గురించి గుర్తించి దాన్ని ప్రమోట్ చేశారు కూడా. ఒంగోలు గిత్తలను ప్రధానంగా మనం కల్టివేషన్, సాగు కోసం వాడుతుంటాం. తర్వాత దాని మాంస ఉత్పత్తికి వాడుతుంటాం. అంతర్జాతీయ క్రీడలు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో కూడా బ్రెజిల్ లాంటి దేశంలో వాళ్ళ క్యాటిల్ స్పోర్ట్స్లో కూడా ఒంగోలు గిత్తలను ప్రదర్శిస్తారంట. ఇది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు అనమాట. ఒంగోలు గిత్తకి ఇంత ప్రాధాన్యత రావటం కేవలం ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశంలోని ఎంటైర్ ఎనిమల్ హస్బెండరీ, పశు సంవర్ధక విభాగానికి కూడా ఇది గొప్ప గౌరవం అని చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు కూడా ఒంగోలు గిత్తలు అంతర్జాతీయంగా చాలా మందిని ఆకర్షించాయి. ముఖ్యంగా మన దేశం నుంచి మెక్సికో, బ్రెజిల్, అమెరికా, ఆఫ్రికా, ఒక దేశం నుంచి అంటే ఇండియా నుంచి బ్రెజిల్కి వెళ్ళిన తర్వాత చాలా దేశాలు, మెక్సికో కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, అమెరికా, ఆఫ్రికా, చాలా దేశాల్లో ఇప్పుడు ఒంగోలు జాతి గిత్తలను విస్తృతంగా పెంచుతున్నారనమాట. ఒంగోలు జాతి గిత్త జెనెటికల్గా చాలా సుపీరియర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. దీనికి శరీర దారుఢ్యం, మజిలార్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ కూడా చాలా ఎక్కువ, చాలా డిసీజెస్ తట్టుకుంటుంది అనమాట. దీనిపైన మినిమం ఇన్వెస్ట్మెంట్, మాక్సిమం అవుట్పుట్ తెచ్చుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ గిత్త పిల్లలు కన్న తర్వాత కూడా ఏది పెడితే తిని బతుకుద్ది. పిల్లలు కూడా ఈజీ టు మెయింటైన్, అంటే ఎట్లయినా బతుకుతాయి అనమాట. ముఖ్యంగా దీని శరీర తత్వం ఎలా ఉంటుందంటే ఎటువంటి క్లైమేట్లో అయినా, ట్రాపికల్ క్లైమేట్లో ఎక్కడ వదిలేసినా, మరి అతిగా -డిగ్రీలకి వెళ్తే తప్పితే ఇది ఎక్కడైనా బతికేయచ్చు, ఎలా అయినా బతుకుద్ది అనమాట. అండ్ దీనికి లాంగ్ లెగ్స్ ఉంటాయి, పొడవైన కాళ్ళు ఉంటాయి. దానివల్ల అగ్రికల్చర్ యాక్టివిటీస్కి, స్పోర్ట్స్కి, వీటన్నిటికీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఒంగోలు గిత్త యొక్క ఎగ్ సెల్స్ చాలా కాస్ట్లీ. దీని జెనెటిక్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ చాలా దేశాలు ముందుకు తీసుకెళ్తున్నాయి, క్రాస్ బ్రీడింగ్ చేస్తున్నాయి అనమాట. దీని ఎగ్ సెల్ తీసుకుని మిగతా బ్రీడ్స్తో కలిపి సుపీరియర్ క్వాలిటీ జెనెటిక్ బ్రీడ్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకనే ఒంగోలు గిత్త యొక్క ఎగ్ సెల్ అనేది దాదాపు మన కరెన్సీలో చూస్తే 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు అవుద్దంట. అంత కాస్ట్లీ ఇది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ ఒంగోలు గిత్తని క్రాస్ బ్రీడ్ చేసి సుపీరియర్ జెనెటిక్ క్వాలిటీ గిత్తలను తయారు చేస్తున్నారంట. కానీ భారతదేశంలో మాత్రం ఈ జెనెటిక్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఈ మధ్య స్టార్ట్ చేసామో క్యాటిల్ జీనోమిక్స్లో కూడా అంత ప్రాపర్గా మనం ఒంగోలు గిత్త మీద ఫోకస్ పెట్టట్లా. కానీ ఒంగోలు గిత్త భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తే అక్కడ మాత్రం ఇటువంటి సుపీరియర్ క్వాలిటీ జెనెటిక్ బ్రీడ్స్ను తయారు చేయడానికి ఒంగోలు గిత్త ఎక్సెల్స్కు చాలా డిమాండ్ పెరిగిపోయి విపరీతంగా దీనికి కాస్ట్ పెరిగిపోయిందనమాట.